నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఆ నరసరావుపేట పనితీరు విషయంలో ఎన్నో ర్యాంక్ అని చంద్రబాబు గారు ప్రకటించిన సందర్భంలో నరసరావుపేటకు దాదాపు 30వ ర్యాంక్ రావడం అనేది నిజంగా నరసరావుపేట వాసులుగా మనం చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఇకపోతే ఈ ర్యాంకులు ఎలా ప్రకటించారంటే 90 నుంచి 100 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళకి ఏ+ గ్రేడు, ఆ తర్వాత 75 నుంచి 90 మార్కులు అంటే డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడు, ఆ తర్వాత 50 నుంచి 75 అంటే వాళ్ళది కొంచెం బ్యాడ్ ర్యాంక్ అనేది. ఈ 3 ఏ+, ఏ, బి అనే గ్రేడ్లుగా ప్రకటించారు. అయితే మంది ఏ గ్రేడ్లో ఉంది. అంటే ఏ+ గ్రేడ్లో 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలు ఉంటే ఏ గ్రేడ్లో 30వ ర్యాంక్లో నరసరావుపేట ఉంది. అంటే దాదాపుగా ది బెటర్ ప్లేస్లోనే ఉన్నట్టు. మరి ఈ ర్యాంకులు ఎలా ప్రకటించారంటే మనం చూసుకుంటే ఒకసారి నియోజకవర్గ అభివృద్ధిని ఒక పరిగణలో తీసుకున్నారు. తర్వాత ఫిర్యాదులను స్వీకరించడము, ఆ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత స్వీకరించిన ఫిర్యాదులు పరిష్కారం చేయడం, ఆ తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, ఆ తర్వాత అందుబాటులో ఎంతవరకు ఉంటున్నారు, ఇలాంటి విషయాలను పరిగణన చేసుకొని ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగింది. మరి పోతే ఇంకా ముఖ్యంగా ఈ నరసరావుపేట నియోజకవర్గాన్ని మున్సిపాలిటీలుగా చూసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 120 మున్సిపాలిటీలు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అని అంటే స్వచ్ఛ భారత్ కింద ఏదైతే శుభ్రంగా ఉన్నాయో అలాంటి మున్సిపాలిటీ కింద చూసుకుంటే అవుట్ ఆఫ్ 120లో మన నరసరావుపేటకి 14వ ర్యాంక్ వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణలో. మరి ఈ రెండింటి కృషి వెనక కూడా మరి ఎమ్మెల్యే గారు చంద్రబాబు అరవింద్ బాబు గారు చేసిన కృషి వల్లే నరసరావుపేట ఈ పరిస్థితి వచ్చింది. ఇకపోతే మొన్న జరిగిన కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ళలో దాదాపుగా తిరుపతికి వచ్చిన తిరుపతి తర్వాత 2వ ప్లేస్లో నరసరావుపేట వచ్చింది. ఎంతో మంది కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి దర్శించుకొని వెళ్ళారు. మరి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా నీట్గా జరిపింది. నరసరావుపేటలో రోడ్లు కానీ, డివైడర్లు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ వీటన్నిటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నరసరావుపేటని అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. ఈ రకంగా చూసుకుంటే ఈ 3 విషయాలను పరిగణలో తీసుకుంటే నేను పైన క్యాప్షన్ రాసింది అదేనండి. నరసరావుపేట ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఉందా? కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జస్ట్ 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు, 22 నెలల్లోనే నరసరావుపేటని మరి 30వ ర్యాంక్ స్థాయికి తీసుకొచ్చారంటే 175 నియోజకవర్గాల్లో ఈ గ్రేట్ అంతా కూడా చంద్రబాబు అరవింద్ బాబు గారికి చెందిద్ది అని మనం అందరం కూడా ఆనందంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీతో సంబంధం లేకుండా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం అందరం కూడా వారిని నిజంగా అభినందించాలని చెప్పేసి మనస్ఫూర్తి